నిరంజన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేస్తుంది. బాలకృష్ణ డైలాగ్ ఇది, పుచ్చలేస్తుంది అనేది. కవిత కష్టాలు అంగడి స్థలాలను కబ్జా చేసిన నిరంజన్, అప్పుడు నువ్వు టీఆర్ఎస్ లోనే ఉంటావు కదా. అప్పుడు 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు, అప్పుడు నువ్వు టీఆర్ఎస్ లోనే ఉంటావు కదా. ఆయన అవినీతి కప్పిపుచ్చిన హరీష్ రావు, మరి ఎందుకు బావా నువ్వు అట్లా కప్పిపుచ్చుతున్నావు, నువ్వు వాడు దుర్మార్గుడు అని చెప్పి అప్పుడు చెప్పకపోతేవి. మీడియా ద్వారా పెద్ద సారు దృష్టికి తీసుకెళ్తా, మరి పెద్ద సార్కి అప్పుడు ఎందుకు చెప్పపోతేవి? నీ ఇంట్లో మనిషే కదా కేసీఆర్, మీ సొంత నాన్ననే కదా నాన్న, మరి వాడికి అట్లా చేస్తున్నాడు అని చెప్పకపోతే ఆ సార్ ఆర్డర్ లేదు ఈసారి మాట్లాడతాడా ఫస్ట్? నిరంజన్ రెడ్డి కారణంగా వనపర్తి స్థానంలో బీఆర్ఎస్ ఇక ఎన్నటికీ గెలవదు. మరి మీరు కూడా గెలవలేదు కదా ఎంపీగా పోటీ చేసినప్పుడు, కవిత అంటున్నది. ఇక వంకాయ పుచ్చుముఖం వేసుకొని ప్రజల్లోకి ఎలా వెళ్తారంటూ తనపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేశారని, ఇంకోసారి తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా హెచ్చరించారు. తండ్రి వయసు వారిని ఇప్పటికీ గౌరవిస్తున్నానని, లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. 2 రోజుల జాగృతి జనం బాటలో భాగంగా 2వ రోజు సోమవారం ఆమె వనపర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిందట. అడ్డంగా బుక్కై జైలుకెళ్లిన లిక్కర్ రాణి, గత ఎన్నికల్లో ప్రజల ముందు మాకు తలవంపులు, ఎవరి మెప్పు కోసం ఈ ఆరోపణలు, చేతనైతే నిరూపించాలి, కవితకు సభ్యత సంస్కారం లేదు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. 2వ పేజ్ చూద్దాం ఒక్కసారి. కాదు, పెద్ద సారు అనుమతి లేకుండా వాళ్ళు ఫోటోనే పెట్టారు. అసొంటిది ఆమె గురించి మాట్లాడినట్టు పెద్ద సార్ తెలియదా? ఆమె మీడియాతో మాట్లాడారు. కృష్ణానది పరివాహక ప్రాంతం వనపర్తి పెబ్బేరులో నిరంజన్ రెడ్డి అంగడి స్థలాలను కబ్జా చేసి 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారని ఆరోపించారు. ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కొక్కరు 3 ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారని ధ్వజమెత్తారు. అంటే బీఆర్ఎస్ లో అవినీతి బాగానే జరిగిందని మా కవితగా చెప్తుంది. ఇప్పుడు వనపర్తిలో నిరంజన్ రెడ్డి చేసిన అవినీతిని మాజీ మంత్రి హరీష్ రావు పుచ్చారని ఆరోపించారు. అవినీతి విషయాన్ని పెద్దసారు దృష్టికి తీసుకెళ్లకుండా వెనుకేసుకొచ్చారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరంజన్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హరీష్ రావుకు కాంగ్రెస్ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నందుకే నిరంజన్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని, దానికి ప్రధాన కారణం నిరంజన్ రెడ్డినేనని అన్నారు. 10 ఏళ్లలో 32 మంది బీసీలపై కేసులు పెట్టి 32 మంది బీసీలపైన కేసులు పెట్టినాడు 10 ఏళ్లలో. ఓన్లీ నిరంజన్ 32 మంది బీసీలపై కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారని, ఇది కూడా పెద్ద సార్కు తెలియదన్నారు. ఆయన అవినీతి భాగోతాన్ని మీడియా ద్వారా పెద్ద సారు దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంజన్ రెడ్డి అవినీతిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి దానికి కౌంటర్ గా నిరంజన్ రెడ్డి ఏమంటున్నాడు చూద్దాం. అడ్డంగా బుకై జైలుకి వెళ్ళిన లిక్కర్ రాణి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితల తాను అడ్డంగా బుకై జైలులో ఉండి రాష్ట్రంలోని మహిళల మనోభావాలను బజారు కిడ్చేలా లిక్కర్ రాణి అని పేరు తెచ్చుకోలేదని మాజీ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా గత ఎన్నికల ఆమె తెచ్చుకున్న లిక్కర్ రాణి అనే పేరుతో తాము ప్రజలకు సమాధానం చెప్పలేకపోయామని అన్నారు. సోమవారం వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కవితకు సభ్యత సంస్కారం లేవని, తనపై చేసిన ఆరోపణలు వ్యాఖ్యలను ఆమె విజ్ఞతగా వదిలేస్తున్నానని అన్నారు. తనపై ఆమె చేసిన ఆరోపణలను చేతనైతే ఆధారాలతో నిరూపించి మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుందని, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటిపై పోరాటం చేయాల్సింది పోయి కవిత బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై శుతిమెత్తగా మాట్లాడుతున్న కవిత బీఆర్ఎస్ నాయకులపై, తనతో పాటు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డిలపై ఎవరు మెప్పు కోసం ఆరోపణలు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో 1,25,000 ఎకరాలకు సాగునీరు అందించామని, అందుకే ప్రజలు నీళ్ల నిరంజన్ రెడ్డిగా పేరు పెట్టారని అన్నారట. కవితకైతే గట్టిగానే అరుచుకుంటుంది నీళ్ల నిరంజన్ రెడ్డి. ఈయననేమో కవితక్కని ఏమంటున్నాడా, ఘోరమైన మాట, వంకాయ పుచ్చుముఖం అని ఈయన అంటున్నాడు. కవితక్కని వంకాయ పుచ్చుముఖం అంటే లిక్కర్ రాణి అని ఈయన అంటున్నాడు. సభ్యత సంస్కారం లేదు కవితక్క అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇప్పుడు ఈ మాటలన్నీ పెద్ద సార్కు తెలియదా? అన్ని తెలుసు, ఇలా అవినీతి తెలియదానే.
హరీష్ రావుకు RRR దగ్గర 400 ఎకరాల భూమి ఎట్లా వచ్చింది, ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి, కేటీఆర్కి ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి, కల్వకుంట్ల కవితకు ఏం లేని కల్వకుంట్ల కవితనే బంజారా హిల్స్లో 2 బంగ్లాలు కొన్నాయి. ఎట్లా వచ్చింది అక్క నీకు? బుర్జ్ ఖలీఫా ఫ్లాట్ కొనాలంటే ఎవరితోనన్నా అవుతుందా? బుర్జ్ ఖలీఫా ఫ్లాట్ ఎట్లా వచ్చింది నీకు? నిరంజన్ రెడ్డి అవినీతి బాగానే చేసిండు, మరి మీరు చేసిన అవినీతి ఎవడు బయట పెట్టాలి? ఇప్పుడు మనం ఇక్కడ కవిత బీఆర్ఎస్ మాట్లాడతలేడు, టీఆర్ఎస్ భయపడి, కేసీఆర్కి భయపడి ఈ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. హరీష్ రావు విషయానికి వచ్చేసరికి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కానీ కేసీఆర్కి భయపడి ఎవ్వడు కవిత పైన ఒక కవిత ఫలానా దగ్గర కబ్జా పెట్టింది. ఆ శ్రీ కన్వెన్షన్ ఎట్లా వచ్చిందో, కొంపల్లిలో ఉన్న శ్రీ కన్వెన్షన్. ఇప్పుడు ఈ కవితకు కూడా 32 మంది బీసీల మీద కేసు పెట్టినప్పుడు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేను? బీసీల కేసులు పెట్టిన దుర్మార్గుడు నువ్వని ఎందుకో మాట్లాడపోతే అప్పుడు మనం చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారం లాగా. నేరెళ్ళ బాధితుల్ని చిత్రహింసలు పెట్టి థర్డ్ డిగ్రీ గా దళితులను సంసారాలకు పనికి రాకుండా కొట్టించిండు మీ అన్న. అది సంసారాలకు పనికి రాకుండా కొట్టిస్తే మరి నువ్వేం చేసావు కవితక్క? అప్పుడు సంతోషరావు చేసిన మొన్న చెప్తా ఉన్నది అది. వాడో దుర్మార్గుడు, వీడో దుర్మార్గుడు. చూడు అంటే వీళ్ళేదో ప్రయోజనం కోసం బయటకు వచ్చారు, వీళ్ళని నమ్మనీకి లేదు మనం కానీ.